డైరెక్టర్ ఆదుర్తి గారిలోనూ రైటర్ని నాలోనూ మహానటులు దాగి ఉన్నారని మెడ్రాస్ వచ్చేదాకా తెలియదు. షూటింగులు చక్కబెట్టుకుని మెడ్రాసు వచ్చారు ఆదుర్తి గారు. సారంగపాణి రోడ్డులోని తన కొత్తింటికి అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు కొనుక్కున్నారు. పిలిచారు మమ్మల్ని. బాబు మూవీసు, డబ్బు ఇవేమీ అరగనట్టు మా ఇద్దరికీ మర్యాద చేశారు. కొన్ని ముచ్చట్లు కూడా జరిపారు. గడప దగ్గర ఆపి పేర్లు చెప్పించారు. శ్రీదేవి నేను వచ్చాం అని చెప్పాకనే లోపలికి రానిచ్చారు. పట్టుచీర పట్టుపంచా పెట్టి దీవించారు. మంచి భోజనం పెట్టారు. మా మనసులో ఉన్న అసలు సంగతి ఇద్దరికీ గుర్తు రాలేదు. ఇద్దరం యథోచితంగా నటించాం. ఆ నటన ఏడనర్థం పాటు సాగుతూనే ఉంది. అది పక్కన పెట్టి తేనె మనసులు, కన్నె మనసులు డైలాగులు రాయించారు. ఒక్క తేడా ఉంది. మూగ మనసులకి డబ్బు ఇవ్వటం మర్చిపోయారు. తేనె కన్నె మనసులకు మర్చిపోయి ఇచ్చారు. కాబోలు ఈ రెండు సినిమాలకి కథలు నావి కావు. నా పేరు వేసిన లాగు చొక్కాలు మాత్రమే నావి. కన్నె మనసుల చిత్రానికి 7,000 అడిగాను. నేను స్క్రిప్ట్ పూర్తిగా రాసి ఇచ్చి ఓకే చేయించుకుంటాను. ఈలోగా డబ్బు వద్దు, పని పూర్తయ్యాక మొత్తం డబ్బు ఒక్కసారే ఇవ్వండి అన్నాను. నేను షూటింగ్కి వెళ్తున్నాను, వారం రోజుల్లో తిరిగి వస్తాను. ట్రీట్మెంట్ వారం రోజుల్లో రెడీ చేయాలి అని చెప్పి వెళ్ళారు ఆదుర్తి గారు. వారం తర్వాత ఫోను. నేను హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్తున్నాను. ఊళ్ళోకి వచ్చే టైం ఉండదు, అందుకని స్క్రిప్ట్ ఎయిర్పోర్ట్కి తెచ్చివ్వండి అన్నారు. ట్రీట్మెంట్ కాబట్టి అప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయి కాబట్టి నేను అనుకున్న కథను రాసి 150 పేజీల బైండ్ బుక్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. బైండ్ బుక్ చేతికిచ్చాను. ఏమిటిది? కన్నె మనసుల కథ. అప్పుడే రాసేశారా? మీరు వారం రోజులు టైం ఇచ్చారు కదా, తీసుకెళ్ళి చదవండి అన్నాను. ఏడిచినట్టుంది. ఏదో మాట వరుసకి వారం అంటే వారంలో రాసి పారేయడమే. ఇదే ఆత్రేయ అయితే 6 నెలలు టైం తీసుకునేవాడు. హోటల్లో కూర్చునేవాడు. నాకు అలవాట్లు లేవు, వాటి అవసరమూ లేదు. ఇంట్లో కూర్చుంటే అదే చాలు. సుబ్బారావు గారు పుస్తకం పేజీలు ఫ్లిక్ చేస్తూ జాలిగా నవ్వారు. సుందరం పిళ్ళే హోటల్లో రూమ్ బుక్ చేస్తాడు. అక్కడ కూర్చుని కావలసినంత టైం తీసుకుని బాగా రాయండి అన్నారు. ఇది చదవరా? వారంలో గీసి పారేసిన పేజీల్లో ఏముంటుంది అన్నారు. మూగ మనసులు 4-5 రోజుల్లోనే రాశాను అన్నాను. ఆయన బుక్ నా చేతికిచ్చి సుందరం పిళ్ళేతో ఏదో మాట్లాడుతున్నారు. ఇంతలో ప్లేన్ డిపార్చర్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రాణం ఉసురుమంది. మూగ మనసులు తీసిన వాడేనా ఈ పెలుసు మనసు వాడు? ఎగురవేసిన బంతి. ఎందాకా నిలుచురా విశ్వదాభిరామ విదురవేమ. రక్త సంబంధంతో ఎగరేసిన జెండా కిందకి జారలేదు. రొమ్ము ఎవిరిచి తలపైకెత్తి జేజేలు పలుకుతూనే ఉంది. మొదటి 2 ఏళ్ళు మరీను ముత్యాల చిచ్చుబుడ్డిలా వెలుగులు వెదజల్లింది. ఆ 2 ఏళ్లలో నేను 10 చిత్రాలకు రాశాను. వాటిలో 8 హిట్లు. ఆ 8 కూడా లాకాయి లూకాయి సినిమాలకు కాదు. ఎన్టీఆర్తో 3, రక్త సంబంధం, గుడిగంటలు, దాగుడు మూతలు. అక్కినేనితో 5, మూగ మనసులు, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, జమీందారు, నవరాత్రి. విశాల నేత్రాలు, పెళ్ళాడి చూడు కథలకి పనిచేశాం, కానీ సినిమాలు మొదలుపెట్టలేదు. అన్నీ 100 రోజులే. ఎగురవేసిన బంతి ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమ అని నవ్వింది ఆకాశవాణి. అలాగే జరగబోయింది. కానీ నేను ఎగరవేసిన బంతిని కాను. ఎవరో కోపంతో కసితో నేలకేసి కొట్టిన బంతిని. అందువల్ల కిందపడ్డ ఫోర్స్కి రెట్టింపు జోరుతో పైకి ఎగిరాను. ఆంధ్రపత్రికలో 200 జీతగాడిని. విసిరి కొడితే ఫ్రీలాన్స్ రైటర్గా 2,000కి ఎగిరాను. అది బానేసి సినిమాలో చేరితే 4,000 రైటర్ని అయ్యాను. ఆదుర్తి సుబ్బారావు గారు నా పెళ్లి తాళిబొట్టుకి ఇస్తానన్న డబ్బుని ఎగ్గొట్టితే సహించి ఆయన కన్నె మనసుల
సుబ్బును నష్టపెడితే విసిరికొట్టి ఒక్కసారిగా ఆయనతో చేయవలసిన 3 సినిమాలు ఎగతాళిగా ఎగరదన్ని ఏకదమ్మున 15,000కి హై జంప్ చేశాను. ఎగరేసిన బంతి పైకి ఎగిరినా ఎప్పుడో అప్పుడు నేల కూలాలి అన్నది గ్రావిటీ సూత్రం, భూమ్యాకర్షణ శక్తి. కానీ కొన్ని బంతులు భూమి చక్రాన్ని దాటిపోయి పై గ్రహం ఆర్బిట్లోకి దూరిపోయి అక్కడే సెటిల్ అయిపోయి షికార్లు చేస్తుంటాయి, కింద పడవు. బాపు రమణల బంతి ఆ బాపుతే. అలా ఎగరటానికి ముడిసరుకులు కోరిక, పట్టుదల, పని కసి, పొగరు, అజ్ఞానం మిళాయించిన ధైర్యం. ఇదే, డబ్బు కాదు. మాకు డబ్బు లేదు, కానీ పని కసి ఉంది. ఆ విధంగా రైటరుగా తన్నిన తాపులతో రమణ పైకి ఎగిరి ప్రొడ్యూసర్స్ సర్కిల్లో పడ్డాడు. జ్యోతి పేపర్ తన్నిన తన్ను దానికి దన్ను ఇచ్చింది. బాపు మనమే సినిమాలు తీద్దాం అన్నాడు. నవయుగ శ్రీనివాసరావు గారు చేతి అందించి పైకి లాగారు. మా దగ్గర డబ్బు లేదు, కానీ శక్తి ఉంది అని సిగ్గు భయం లేకుండా చెప్పడమే ఆయనకి నచ్చింది. అక్కినేని దుక్కపాటి గార్ల సిఫార్సులు లేకుండా మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇస్తామనడం ఆయనకు మరింత నచ్చింది. ఆ విధంగా బాపు రమణల చలనచిత్ర జైత్ర యాత్ర 1967 నుంచి నిర్విఘ్నంగా సాగుతోంది. వాళ్ళిద్దరి అంటే మా ఇద్దరి జయాపజయ యాత్ర 6 హిట్లు 3 ఫట్లుగా సాగుతూనే ఉంది. వాళ్ళు చాలు అనేదాకా, లేక ఆడియన్స్ చాలు అనేదాకా. ఆడియన్స్ అంత మాటలు అందరూ వాళ్ళది చాలా గొప్ప టేస్టు. ఆ మాట మీరు కాదంటారా? ఆనాడు నేను కింద పడకుండా నన్ను గగనసీమల్లోకి ఎగరేసి నిలబెట్టి కాపాడిన మహానుభావుడు దిగ్దర్శకుడు పి. పుల్లయ్య గారు. తలుచుకుంటే కొంచెం సిగ్గేసినా చాలా పొగరేస్తుంది. ఆ కథా ప్రకారం ఈ విధంగా నడిచింది. కన్నె మనసులు స్క్రిప్టు ఇచ్చేసిన డబ్బివ్వక విరసమాడిన సుందరం పిల్లిని తోకపట్టి తిప్పి ఆదుర్తి మీదకు గిరాటేసి ఒక్కసారిగా ఆదుర్తితో 2-3 సినిమాలు, వేరే 1-2 ప్రపోజల్స్ వదిలేసి నేను సినిమాకి గుడ్ బై చెప్పి బాపుతో బెజవాడ వెళ్ళిపోయాను జ్యోతిలో చేరటానికి. ఇండస్ట్రీలో చాలామందికి కోపం వచ్చింది. డిబిఎన్ గారు నా మీద ప్రేమతోనే మరింత రెచ్చిపోయారు. ఆదుర్తి అజాతశత్రువు, గాంధీ ఆఫ్ ఫిలిం ఫీల్డ్. మా వాడితో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవు, సారీ చెప్పి చేరిపో అన్నారు. కుదరదు అన్నాను. యూ విల్ గో టు గటర్స్ అన్నారు ఆవేశంతో. థ్యాంక్ యూ అన్నాను. నేను బెజవాడ చేరేసరికి 1966 జనవరి 1. నిజంగానే అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గోతులు తవ్వుతున్నారు. ఆ గటర్స్ చూడగానే నవ్వొచ్చింది. డిబిఎన్కి టెలిగ్రామ్ ఇచ్చాను. గటర్స్ ఆర్ రెడీ బట్ ఐఎమ్ నాట్ అని. డిబిఎన్ గారు కోపంతో ఫైర్ అయిపోయారు. ట్రంకాలు చేసి మరీ తిట్టారు. నీకెంత పొగరు తగదు, నీ మంచి కోరి చెప్తున్నా రమణ. నా తర్వాత పిక్చర్ నీకే ఇస్తాను, వచ్చేయి. అప్పటికి దాగుడు మూతలు రిలీజ్ అయ్యి హిట్ అయింది అన్నారు బుచ్చగింపుగా. తర్వాత పుల్లయ్య గారు ఫోన్ చేశారు. రమణయ్య, ఏమిటి పిచ్చి పనులు? నీ ప్రాణమిత్రుల కథ ఓకే అయింది. నాగుభాయ్, సావిత్రి, జగ్గయ్య అందరూ బాగుందన్నారు. వచ్చి పని మొదలెట్టు అన్నారు. వద్దండి, నేను రాయను. కథ ఇచ్చాను కదా, ఇంకోళ్ళ చేత రాయించుకోండి, నాకు డబ్బులు అక్కర్లేదు అన్నాను. ఆయన, నువ్వే రాయాలి, ఇంకెవడికి ఇవ్వను అన్నారు. నేను అన్ని సినిమాలు వదులుకుని వచ్చేసానని మీరు జాలిపడి పిలుస్తున్నారు. జాలి లేదు, ఆలి లేదు నా మగడ. నీ రాత నచ్చింది రోయ్, రా వచ్చేయి అన్నారు ఆయన. ఆయన చెప్పిన కొద్దీ నాకు పొగరు పెరిగింది. కారణం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జాలిపడే పిలుస్తున్నారని గాఢమైన అనుమానం. అప్పుడు ఇంకో షరతు పెట్టాను. మీరు నా మీద జాలి పడకుండా నిజంగా నా మీద పని మీద నమ్మకంతో పిలుస్తున్నారంటే నేను రేటు పెంచుతున్నాను. మీరు ప్రేమించే చూడికి 7,500 ఇచ్చారు. తర్వాత పెళ్ళాడి చూడికి 10,000 అన్నారు. అది ఎప్పుడో తెలియదు. ఇప్పుడు ప్రాణమిత్రులు సినిమాకి 15,000 ఇవ్వాలి. అప్పుడు కూడా కాపురం మెడ్రాసుకు మార్చుకోను, ఇక్కడే బెజవాడలోనే ఉంటాను. వారం వారం అక్కడికి వస్తాను. నా సొంత ఖర్చులతోనే వస్తాను. బస, భోజనం, సిగరెట్లు అన్నీ నావే. సీదులు విరిపించి వెళ్ళిపోతాను.
రేటు 15,000. ఇష్టమైతే చెప్పండి. ఆత్రేయ 10,000కే వస్తాడు అన్నాను. ఆరి నీ అమ్మ అంతేనా అన్నారు పుల్లయ్య గారు. ఆ కేకకి ఫోన్ పేలిపోయింది. 3 నిమిషాలకి ఇంకా 1 నిమిషం మిగిలి ఉన్నందువల్ల నేను ఇంకా ఫోన్ కట్ చేయలేదు. మళ్ళీ ఆయన పొరికాక, రమణయ్య సార్, ఇంకా అక్కడే ఉండి చచ్చావా? చచ్చినట్టు. సరే అఘోరించు. ఇక్కడ నీకు సారాయి కూడా పోయాను, అది నీ ఖర్చే అని ఫోన్ పెట్టేశారు. గర్వంతో గుండెలు ఉప్పొంగాయి. వెనక్కి చూశాను. బాపు, నండూరి, జ్యోతి రాఘవయ్య గారు ఉన్నారు. 15,000 అని అరిచాను. ఆ తరువాతి వారం నుంచి వాహనయోగం లెవెల్ కూడా పెరిగింది. రైలు, అద్దెకారు బదులు విమానం ఎక్కించింది జీవితం. వాటే ప్రమోషన్. అప్పట్లో హిందూ పేపర్ వారు మెడ్రాసు, హైదరాబాదు విమాన సర్వీసు నడిపేవారు. ది హిందూ ప్లేన్. అది తెల్లవారుజామున మెడ్రాసులో 3 గంటలకి హిందూ డైలీ, స్పోర్ట్స్మన్ వీక్లీ పత్రికలు వేసుకుని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక పెద్ద లోడు దించేది. అక్కడి నుంచి విజయవాడకి షార్ట్ హాల్ హాప్. అక్కడ మిగతా పేపర్లు దించేవారు. అక్కడి నుంచి మెడ్రాసుకు బండి ఖాళీ కాబట్టి 5 ప్యాసింజర్లను ఎక్కించుకునేవారు. టికెట్ విజయవాడ నుంచి మద్రాసుకు 45 రూపాయలు. ప్రయాణం కూడా 45 నిమిషాలే. అది డకోటా. ఆ ప్లేన్లో ఎక్కినప్పుడు వెల్లికిలా పడుకున్నట్టే ఉండేది. ప్లేను కదిలి స్పీడు అందుకున్నాక మామూలు లెవెల్కి వచ్చేది. మళ్ళీ దిగాక రన్వే మీద పరిగెడుతుండగా వేగం తగ్గడం, విమానం వెనక్కి వాలేదు. అప్పుడు కాళ్ళు పైన, తల కిందాను. జాగ్రత్తగా ఉండాలి. హిందూ పేపర్ కట్టలు తెచ్చినప్పుడు ఉపయోగించే పగ్గాలు, బెల్టులు మాకు వాడేవారు. సుఖాలు మరిగిన ప్యాసింజర్లు ఇది ఎక్కడానికి జంకేవారు, భయపడేవారు. నాలాంటి వాళ్ళు సాహసించేవాళ్ళు. ఇది ప్లేను, చౌక కాబట్టి. ఈ ప్లేన్ సర్వీస్ పెట్టిన కొత్తలో కొన్నాళ్ళు విజయవాడ పేపర్ ఏజెంటు నిమ్మగడ్డ వెంకటకృష్ణారావు గారు, వారి అబ్బాయి రాజేంద్ర ప్రసాద్ ఏరోడ్రోమ్కి వచ్చేవారు పేపర్ల కోసం. కృష్ణారావు గారు దేశభక్తులు, కాంగ్రెస్ వాది, ఆంధ్రపత్రిక, కాశీనాథి పంతులు గారి అభిమానులు. కృష్ణా జిల్లా డోకిపట్టు గ్రామంలో 1909 సెప్టెంబర్ 8న సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కౌతవరంలోని నేషనల్ స్కూల్ విద్యనభ్యసిస్తున్న రోజుల్లో దేశభక్తి కిరణాలు ఆయనపై ప్రసరించి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. 1943లో శ్రీ దుర్గా ఖద్దరు భాండారం సొంతంగా నెలకొల్పి ఖద్దరు వ్యాపారం నిమిత్తం యావత్ భారతదేశం పర్యటించారు. మోతీలాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖ నాయకులకు విజయవాడ నుంచి ఖద్దరు వస్త్రాలు పంపించేవారు. ఖద్దరు వ్యాపారం కొనసాగుతుండగానే 1949లో శ్రీ శివలింగ శంభుప్రసాద్ గారి ప్రోత్సాహంతో వార్తాపత్రికల విక్రయ సంస్థ, న్యూస్ పేపర్ ఏజెన్సీ ప్రారంభించారు. 1957లో బుక్ షాప్ ప్రారంభించి 60లో పుస్తక ప్రచురణ రంగంలో అడుగి పిలకా గణపతి శాస్త్రి విశాల నేత్రాలు, కోమలాదేవి బంగారు పంజరం, 7 కొండలు, భూగర్భంలో సాహసయాత్ర మొదలగు పుస్తకాలను ప్రచురించారు. 1957లో శ్రీ కృష్ణారావు ప్రచార సంస్థ పబ్లిసిటీ కన్సల్టెంట్ కూడా ప్రారంభించారు. ఇది ఆంధ్రలో ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు చలనచిత్రాల వాణిజ్య ప్రకటనల ప్రచార సంస్థ కావటం విశేషం. శ్రీ కృష్ణారావు గారికి 8 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. దేశం కోసం అనేక కష్టనష్టాలను చిరునవ్వులతో ఎదుర్కొని జీవిత సార్థకతను సంపాదించుకున్న ధన్యజీవి శ్రీ నిమ్మగడ్డ కృష్ణారావు. సశేషం. మిగతా భాగం రేపు.